హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు తన మహాకృపలో మనకు దయచేసినటువంటి ఇంకొక శుక్రవారం బట్టి ప్రభుకు వేణోడ స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీరంతా కూడా సంతోషంగా, సమాధానంగా, దేవుని కృపలో ఆనందంగా ఉండాలని చెప్పని నేను తలుస్తున్నాను. ఒక వాక్యం చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం చదువుతాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 34-35 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 34-35 వచనాలు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మేము రోసివేసినట్టు తెలుసుకుందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఎక్కడైనా చనిపోవుదురు అనేను. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, ఘనమైన మా ప్రభ, మా రక్షక, మీకు వందనాలు. నా ప్రభ, పోయిన శుక్రవారం నుండి శుక్రవారం వరకు మీ కృపలో కాపాడి భద్రపరిచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి, ఇప్పుడు మేము వాక్యాన్ని వినబోచుండగా మా హృదయాన్ని తెరవండి నాయన. మా హృదయంలో మీ వాక్యాన్ని విత్తండి. అయోగ్యుని, పాపిని, పనికిరానిటువంటి వాడిని మీ సన్నిధానంలో నిలబట్టడానికి కూడా అర్హత లేనటువంటి బలహీనుడిని ఈ దీనిని మీ చాటును మీ సిలువ వెనుక మరుగుపరిచి మీకు మహిమకర మాటలు, మీ స్తుతించి ఘనపరిచే మాటలు మీరే మాకు దయచేయమని నజరైనటువంటి యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న వాక్యంలో దేవుడు ఎంతో కోపంతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఉగ్రతకు కారణం ఏంటి? ఎందుకంటే ఆయన ఎంతో దయగలిగినటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు అనేటువంటి పేర్లు దేవునికి ఉన్నాయి. మరి 26వ కీర్తన 5వ వచనంలో ఏమనుందంటే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాశ్రయము గలవాడవు. ఈ వాక్యం కనుక మనం చూసినట్లయితే దేవుడు ఎంత దయగలిగినటువంటి వాడో, క్షమించేటువంటి హృదయం కలిగినటువంటి వాడో, సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడో మనకు అర్థమవుతుంది. ఎవరైతే దేవునికి మొరపెడతారో అలాంటి వారి ఎడల ఆయన కృప అపారంగా ఉంటుందని చెప్పని ఈ వాక్యము తెలియజేస్తుంది. 78వ కీర్తనలో కూడా మనం ఇలాంటి వాక్యం చూస్తాం. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకునేవాడు. ఆయన కోపాన్ని అడుచుకునేటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మరి ఇక్కడ ఇంత భయంకరమైనటువంటి విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని శాపనార్థాలు పెడుతున్నాడు. ఆయన కృప ఎంతో గొప్పది. 103వ కీర్తనలో కూడా 13వ వచనం చూసినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి తన బిడ్డలు తప్పు చేసినప్పటికీ, అనేక విధాలుగా బాధ కలిగించినప్పటికీ అలాంటి వారిని ఆయన క్షమిస్తాడు. ఆ విధంగానే పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు మరి ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవారిగా ఉంటుంటారో
అలాంటి వారి మీద ఆయన జాలి పడతాడట. జాలి చూపించే దేవుడు. ఈ వాక్యాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానని చెప్పంటే, దేవుడు అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు. అలాంటి దేవుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరాలు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుందరు. మీరు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎవరంటే సమాజం, ఇశ్రాయేలు సమాజం, ఇశ్రాయేలు పెద్దలు, ఇశ్రాయేలులంతా కూడా మీరు ఆ దేశమును సంచరించారు. ఏ దేశం అది? కానాను దేశం. ఎందుకు సంచరించారు అనేటువంటి మనం పరిశీలన చేస్తే, ఈ వాక్యానికి బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే, పూర్వపురాలు మనం చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినటువంటి గొప్ప ప్రాంతం, ప్రామిస్డ్ ల్యాండ్, పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతానికి దగ్గరలోకి వచ్చారు. అక్కడ పారాను అరణ్య ప్రాంతంలో వారు దిగి ఉన్నారు. దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నీవు ఈ 12 ట్రైబ్స్ 12 గోత్రీకులు ఉన్నారు కదా, వాళ్ళలో ప్రధానులు ఎవరైతే ఉన్నారో 12 మందిని తీసుకో. ప్రధానులే కావాలి. ఆ 12 మంది ప్రధానుల్ని నేను నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి, కానాను ప్రాంతానికి పంపించు. అక్కడ వారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా సర్వే చేసి తెలుసుకుని వారు తిరిగి వస్తారు. ఈ మాట చెప్పమని వారితో చెప్పినప్పుడు మోషే దేవుడు చెప్పిన విధంగానే 12 ట్రైబ్స్లో ఉన్నటువంటి 12 గోత్రికల్లో ఉన్నటువంటి ప్రధానుల్ని ఏర్పాటు చేసి వారిని పంపించాడు. పంపిస్తూ వారితో ఏమని చెప్పినట్టున్నాడంటే, మీరు ధైర్యం తెచ్చుకొని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, అంటే దేవుడిచ్చినటువంటి ప్రామిస్డ్ ల్యాండ్, కానాను ప్రాంతం ఎలాంటిదో, దానిలో నివసించు జనము బలము గలవారు, బలహీనులు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోబోతున్నారు, ఆ ప్రాంతం స్వాస్థ్యంగా చేసుకోబోతున్నారు. అది దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమి కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బలము, బలహీనతలు ఏమిటో మీరు తెలుసుకోండి. అది కొంచెమైనదో విస్తారమైనదో, ఆ కానాను ప్రాంతం కొంచెంగా ఉందా లేదా బాగా వ్యాపించి ఉన్నదా, అది కూడా తెలుసుకోమని చెప్పి అంటున్నాడు. వారు నివసించు భూమి ఎట్టిదో, ఎందుకంటే పంటలు పండించాలి. సారవంతమైనటువంటి భూమి అయితే మంచి పంటలు పండుతాయి. మనకు కూడా డెల్టా ప్రాంతంలో, కృష్ణా డెల్టా కానీ గోదావరి డెల్టా కానీ, ఆ డెల్టా ప్రాంతంలో భూములు ఎంతో సారవంతంగా ఉంటాయి. 3 పంటలు వేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో వరి వేస్తుంటారు. వరేసిన తర్వాత ఇంకా పెసర కానీ మినుము కానీ ఇలాంటివన్నీ కూడా వేస్తుంటారు. ఆ తర్వాత దాళవ కూడా వేస్తుంటారు. ఆ విధంగా 3 రకాల పంటలు 3 సార్లు పండిస్తుంటారు సంవత్సరానికి. దానికి కారణం ఆ నేల సారవంతమైనటువంటిది, సమృద్ధి అయినటువంటిది, బలం కలిగినటువంటిది, మరి వర్షాలు బాగా వచ్చేటువంటి ప్రాంతాలు, అంతేకాకుండా నీరు సమృద్ధిగా ఉండేటువంటి ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల్లో సంపద ఉంటుంది. కనుక మీరు వెళ్ళి ఈ కానాను ప్రాంతం ఎలాంటిదో, అది కొంచెమైనదో విస్తారమైనదో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూమి మంచిదో చెడ్డదో, ఇవన్నీ కూడా తెలుసుకోమంటున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పట్టణాలు ఎట్టివో, వారికి ఉన్నటువంటి పట్టణాలు, వారికి ఉన్నటువంటి పల్లెలు అవి ఎలాంటివో,
వారు గుడారంలో నివసిస్తున్నారో లేదా కోటలలో నివసిస్తున్నారో అది కూడా తెలుసుకురమని చెప్పి అంటున్నాడు. ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో ఇవన్నీ కూడా తెలుసుకుని రమ్మంటున్నాడు. దానిలో చెట్లు ఉన్నావో లేవో కనిపెట్టవలెను. ఎందుకంటే చెట్లు ఎప్పుడు పెరుగుతాయి? బాగా భూమి సారవంతమైనది అయినప్పుడు చెట్లు పెరుగుతాయి. అంతేకాకుండా వర్షపాతం బాగా సమృద్ధిగా ఉన్నప్పుడు చెట్లు బాగా పెరుగుతాయి. చెట్లు బాగా పెరిగితే వాటికి మంచి కాపు కాస్తుంది, మంచి కాయలు కాస్తాయి, మంచి పండు వస్తాయి. ప్రజలు అవి తిని జీవిస్తుంటారు. కనుక అది కూడా కనిపెట్టమని చెప్పన్నాడు. లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పంటలో కొన్ని తీసుకొని రండని చెప్పాను. మీరు తిరిగి వచ్చేటప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చూసి మీరు తిరిగి వచ్చేటప్పుడు కొన్ని పండ్లు కూడా తీసుకురమ్మని చెప్పని మోషే వారికి ఆజ్ఞాపించారు. ఆ 12 మంది పెద్దలకు ఆజ్ఞాపించారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రైబ్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రధాని కనుక వారు ఇప్పుడు వెళ్ళబోతున్నారు. వెళ్ళారు. 40 రోజులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అది దక్షిణం నుండి ఉత్తరానికి, పడమర నుండి తూర్పు భాగానికి వారు ప్రయాణమయ్యారు. 12 మంది కలిసికట్టుగా వెళ్ళలేదు. పండితుల యొక్క అభిప్రాయ ప్రకారం ఏంటంటే వాళ్ళు స్ప్లిట్ అయ్యారు. అంటే ఇద్దరుగాను ముగ్గురుగాను అలా స్ప్లిట్ అయ్యి వివిధ ప్రాంతాలకు ప్రయాణమై అక్కడున్న ప్రజల్ని పలకరిస్తూ అక్కడున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలన చేస్తూ అక్కడ భూభాగాన్ని భూసారాన్ని పరిశీలన చేస్తూ ఆ ప్రజలు ఎలాంటి వారో, వారు బలం కలిగినటువంటి వారో, బలహీనులో ఇవన్నీ తెలుసుకుంటూ వారు వెళుతున్నారు. ఆ విధంగా వెళ్ళి ఆ ప్రాంతాలంతా కూడా పరిశీలన చేసి తిరిగి వస్తున్నారండి. తిరిగి వస్తున్నప్పుడు వారు ఎష్కోలు అనేటువంటి లోయలోకి వచ్చారు. ఎష్కోలు అని చెప్పంటే అర్థం ఏంటంటే ద్రాక్ష గెల. ఆ పేరు వీళ్ళే పెట్టింది. ఎష్కోలు లోయలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక గెలగల 23వ వచనం చదువుతున్నాను నేను. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. చూడండి, ఆ ప్రాంతంలో వాళ్ళు ఒక్కగా ఉన్నటువంటి గెల. అది వాస్తవానికి ప్రథమ ఫలాలు సేకరించేటువంటి సమయం. అంటే ద్రాక్ష పండ్లు ప్రథమంగా వచ్చేటువంటి వాటిని కోసేటువంటి సమయం. పంట వచ్చింది. ఎష్కోలు లోయలోకి వచ్చారు వాళ్ళు. అక్కడ ఒక చెట్టు కడ్డ ఒక గెలను చూశారు, ద్రాక్ష గెల. ఆ ద్రాక్ష గెలను చూసి ఆ తీగ నుండి, దాని చెట్టు నుండి కొమ్మను కోసి దండేతో 2 మోసిరి. మనం ద్రాక్ష గుత్తులు చూస్తాం కదండి. ద్రాక్ష గుత్తులు ఎంత ఉంటాయి. మరి హైబ్రిడ్ కనుక అయితే ఇంకా కాస్త ఒక మూర వరకు కూడా ఉండటానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు చేస్తున్నారు కనుక. కానీ ఆ రోజుల్లో ఈ ఎష్కోలు లోయలో పండినటువంటి ద్రాక్ష గుత్తెట 2 మనుషులు దాన్ని మోసారండి. ఒక దండి అని చెప్పిన కర్ర, దానిలోకి దూర్చేసి ఆ కర్రను అవతల ఒకరు యువతల ఒకరు పట్టుకుని మోస్తున్నారు. మేము ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు యెరూషలేం ప్రాంతంలో కీ చైన్స్ తీసుకున్నాం. ఆ కీ చైన్స్ మీద ఈ గెల వేసి ఈ దండి పెట్టి మధ్యలో కర్ర పెట్టి అవతల ఒక వ్యక్తి యువతల ఒక వ్యక్తి మోస్తున్న విధంగా వాళ్ళు ఆ చైన్కు ఉన్నటువంటి ఒక ప్లేట్ లాంటి దాని మీద వాళ్ళు చక్కగా ముద్రించారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ ట్రెడిషన్ ఇంకా ఫాలో అవుతున్నారు. ఎష్కోలు లోయ
ఎష్కోలు అనేటువంటి దానికి అర్థం ద్రాక్ష గెల. తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఒక పెద్ద ద్రాక్ష గెలను తీసుకున్నారు. అది 2 మనుషులు మోసారండి. ఎంత పెద్దదో దాన్ని బట్టి దేవుడు చెప్పిన విధంగా సారవంతమైనటువంటి భూమి అది. పాలు తేనెలు ప్రవహించేటువంటి భూమి. పాలు తేనెలు ప్రవహించడం అంటే అర్థం పాలు ప్రవహించవు, తేనె ప్రవహించదు అక్కడ. దాని అర్థం ఏంటంటే సారవంతమైనటువంటి భూమి, సమృద్ధి అయినటువంటి పంటలు ఇచ్చేటువంటి భూమి, పండ్లు మంచి ఫలాలు వస్తాయి. ఆ చెట్ల నుండి మంచి ఫలాలు మనం పొందగలుగుతాం. మంచి బలమైనటువంటి పంటను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి భూమి అది. అక్కడి నుండి తిరిగి వచ్చారు. అది తీసుకుని వచ్చి వాటితో పాటుగా కొన్ని దానిమ్మ పండ్లు తీసుకొచ్చారు, కొన్ని అంజూర పండ్లు కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చి మోషే దగ్గర పెట్టారు. మోషే దగ్గర పెడితే ఇక్కడ 27వ వచనంలో చూద్దాం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు ప్రదేశమే. ఎవరి మాట చెప్తున్నారు? యెహోషువ, కాలేబు. వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు చెప్పిన విధంగా మేము ఆ ప్రాంతానికి వెళ్ళాము. ఆ ప్రాంతం ఎలాంటిది అని చెప్పంటే, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాదిగో దాని పండ్లు ఇవి. ఆ ప్రాంతంలో పండినటువంటి పండ్లు మేము తీసుకొచ్చాం, చూడండి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. అక్కడ మరి బలహీనులుగా ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఆహారం సమృద్ధిగా ఉంటుంది, బలమైనటువంటి ఆహారం తీసుకుంటున్నారు. పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం, సమృద్ధిగా పంటలు పడతాయి. కావలసినంత పంటలు వారికి విస్తారంగా పండుతాయి. కనుక వాళ్ళు ఉన్నత దేహులు, బలంగా ఉన్నారు, శక్తివంతులుగా ఉన్నారు. వారి పట్టణములు ప్రాకారము గలవి. వారి పట్టణం చుట్టట బ్రహ్మాండమైనటువంటి ప్రాకారాలు ఉన్నాయట, కోటగోడల్లాగా ఉన్నాయట. ఎందుకు? శత్రువులు వచ్చినప్పుడు తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం అని చెప్పని వాళ్ళ పట్టణాల చుట్టూ కూడా ప్రాకారాలు కట్టారు, ప్రహారీలు కట్టారు, పెద్ద గోడలు కట్టారు. అలాంటి ప్రాంతం అది. అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అక్కడట వీళ్ళు అనాకీయులను చూశారట. ఎవరి అనాకీయులు? ఎవరు వీళ్ళు అని చెప్పంటే, ఈ అనాకీయులు సదర్న్ పార్ట్ ఆఫ్ కానాకు పశ్చిమ భాగంలో, దక్షిణ భాగంలో నివసిస్తున్నటువంటి ప్రజలు. ఎక్కడ అని చెప్పంటే హెబ్రోన్కు సమీపంలో వారు నివసిస్తున్నారు. వాస్తవానికి వీళ్ళ గురించి చెప్పినటువంటిది ఏంటంటే, ఈ అనాకీయులు, అనాకిమ్ అనేటువంటి తెగకు చెందినటువంటి వారు. అనాక్ అనేటువంటి వ్యక్తి యొక్క వంశం నుండి వచ్చినటువంటి వారు. ఎవరి అనాక్ అని చెప్పారంటే, ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. అంటే ఈ బ్రహ్మాండం అనేటువంటి ఫ్లడ్స్ రాకముందు, అంటే దేవుడు ప్రజలు చేసినటువంటి పాపాలను బట్టి ఈ ప్రపంచాన్ని అంతా కూడా నశింపచేయాలని చెప్పని తలంచుకుని, ఒకే ఒక కుటుంబం నీతిగా ఉండటం వలన, నీతిపరులుగా ఉండటం వలన నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు.
ఆ జలప్రళయం నుండి నశించిపోకుండా 120 సంవత్సరాల పాటు ఆయన వారికి బోధించినప్పటికి కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు, అపహాస్యం చేశారు. ఈ నోవాహు ఆ ప్రజలకి హెచ్చరిక చేస్తున్నారు, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, మారుమనసు చెందండి, పశ్చాత్తాపడండి, మీ పాపాలు ఒప్పుకోండి అని వారికి ఎంత చెప్పినప్పటికి కూడా వాడు వినలేదు. దేవుని ఉగ్రత రాబోతుంది, భయంకరమైనటువంటి జలప్రళయం రాబోతుందంటే అపహాస్యం చేశారు. ఎక్కడ 120 సంవత్సరాల పాటు ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ఏది నువ్వు చెప్తున్నావు కదా ఎప్పటి నుండో, మరి ఏది ఇది, మీరు చెప్పినటువంటి వర్షం ఎక్కడ అంటూ అపహాస్యం చేశారు. కానీ ఎప్పుడైతే ఆ నావ పూర్తయిందో, దేవుడు ఆజ్ఞ ప్రకారం సర్వ జంతువుల్లో నుండి, పక్షుల్లో నుండి సమస్తమైనటువంటివి ఆ నావలోకి వచ్చినాయో, నోవహు తన భార్య, తన 3 బిడ్డలు, కోడళ్ళు లోపల పెట్టి దాని గట్ట సీలు వేసాడట దేవుడు, బయటికి రాకుండా. ఆ తర్వాత ఆకాశపు తూములు విప్పబడినాయి. ఆ జల ప్రళయంలో సమస్తమైనటువంటి మానవాళి నశించింది, పక్షులు మరణించినాయి, జంతువులు మరణించినాయి, సమస్తం నశించిపోయింది. ఈ జలప్రయాణానికి ముందు ఆ ప్రాంతంలో అనాకీలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పని ఒక మాట చెప్పుకొస్తున్నారు. వీళ్ళు మరి పరిశోధకులు, వాళ్ళు ఎంత ఎత్తుంటుంటారు అని చెప్పని ఆలోచన చేస్తే సుమారుగా 20 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారుగా కనబడుతున్నారు. 20 నుండి 40 అడుగులు ఎత్తున్నటువంటి వారుగా వారు కనబడుతున్నారు. అంతేకాకుండా మరి ఒక సర్వే ప్రకారం సహీం బుకారు అనేటువంటి బుక్లో, ఇది బుక్ నెంబర్ 55, ఖురాన్కు సంబంధించినటువంటిది. దానిలో ఆదాము యొక్క ఎత్తు కూడా వాళ్ళు చెప్పగలిగారు. బైబిల్లో ఎక్కడ ఆధారం మనకు లేదు, కానీ సుమారుగా ఖురాన్ ప్రకారం నేను చెప్తుంది, ఆదామట 30 మీటర్ల ఎత్తుగా ఉన్నాడు అని ఖురాన్ గ్రంథం ద్వారా వారు తెలుసుకుంటున్నారు. అంటే ఈ జలప్రళయానికి ముందు మనుషులు ఉన్నత దేహులు, చాలా ఎత్తుగలిగినటువంటి వారు, మహాబలాఢ్యులుగా ఉంటున్నటువంటి వారు, అలాంటి వారు ఆ రోజుల్లో ఉన్నారు. ఈ విషయం మనకు మరి కొంతమంది దాన్ని రాంగ్గా అర్థం చేసుకుని ఈనాక్ అనేటువంటి బుక్ ఉంది, అది బైబిల్ గ్రంథం నుండి తీసివేయబడింది. దానిలో వాళ్ళు ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు, ఇంకా ఎక్కువగా ఎత్తుగలిగినటువంటి వారని చెప్పని ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. అంటే ఇదంతా కూడా జలప్రళయానికి ముందు ఉన్నటువంటి మనుషులు. మరి మనం చూస్తున్నాం, దానిలో అప్పుడు వాళ్ళు 300 సంవత్సరాలు, 900 సంవత్సరాలు ఇట్లా బ్రతికినటువంటి వారు ఉన్నారు. వారు ఉన్నత దేహులు, చాలా శక్తి కలిగినటువంటి వారు, బలం కలిగినటువంటి వారు. నేను వారి గురించి కూడా కొంత స్టడీ చేస్తే, మరి కొంతమంది చిత్రకారులు వారి యొక్క చిత్రాన్ని వేశారు. చాలా బలంగా, చాలా ఎత్తుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వారు అనాకీయులు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వాళ్ళ గురించి బలత్కారం చేయటంలో వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగి ఉంటారట.
ఎప్పుడైతే శారీరక బలం ఉంటుందో మనిషికి బాగా పుష్టికరంగా ఉంటుంటారో అలాంటి వారు ఏం చేస్తుంటారంటే అవతల వ్యక్తుల మీదకు కారణం లేకుండా కూడా దాడి చేస్తుంటారు. బలాత్కారులు అని చెప్పని బైబిల్లో ఉంది. బలాత్కారం చేసేటువంటి వారికి ఉన్నటువంటి బాహుబలాన్ని బట్టి ఏమైనప్పటికీ వారి గురించి వారు ఉన్నత దేహులు. అలాంటి వారిని మేము అక్కడ చూసాం, ఆ ప్రాంతంలో చూసాం. ఉన్నత దేహం కలిగినటువంటి వారిని మేము చూసామని చెప్పి అంటున్నారు. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. 29 వచనం. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీయులు, ఎబీసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించున్నారు అని ఈ వేగులకు వెళ్ళినటువంటి వారు తెలియజేశారు. ముఖ్యంగా కాలేబు, అదేవిధంగా యెహోషువ తెలియజేశారు. చెప్పిన తర్వాత కాలేబు అంటున్నాడు, చాలా చక్కటి మాటలు చెప్తున్నాడు. కాలేబు మోషే ఎదుట జనమంతా కూడా ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు, ఏడుస్తున్నారు. ఆ ప్రజల్ని నిమ్మళపరిచాడట కాలేబు. నిమ్మళపరిచి అప్పుడు అంటున్నాడు, చాలా చక్కటి మాటలు చెప్తున్నాడు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోచాలమని. దానికి ముందు వచ్చిన ఒకసారి చూద్దాం. 30 వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మడపరిచి, మనం నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము. ఎంత ఫర్మ్గా చెప్తున్నాడు చూడండి. విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ వి గో అహెడ్. మనం ముందుకు వెళతాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం. దాన్ని జయించుటకు మన శక్తి చాలునని. వాడు ఎంత ఉన్నత దేవులైనా మనకు దేవుని యొక్క బలం ఉంది. అందుకోసం చెప్పని వారి యొక్క ఎత్తును గురించి కానీ, వారికి ఉన్న బలముల గురించి కానీ, వారికి ఉన్న సంపదల గురించి కానీ ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం స్వాధీనపరుచుకుంటాం ఆ ప్రాంతాన్ని. ఎందుకని? నాట్ బికాస్ ఆఫ్ అవర్ మైట్, బట్ బికాస్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. దేవుని యొక్క దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటుంది. చాచినటువంటి బాహువులు మనకు తోడుగా ఉంటుంది. పైగా దేవుడు మనకు ప్రామిస్ చేసాడు, ఆ భూమిని ఇస్తానని చెప్పాను. ఆయన మాట తప్పనటువంటి వాడు. ఆయన ఏదైతే చెప్పాడో, పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతానికి మిమ్మల్ని నేను పంపిస్తాను అని చెప్పని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇప్పుడు వీరు వెళ్ళి చూసినప్పుడు నిజమే, ఆ ప్రాంతం అంతా కూడా సమృద్ధితో ఉన్న ప్రాంతం, బలమైన ప్రాంతం, శక్తిగల ప్రాంతం. అలాంటి ప్రాంతానికి వాళ్ళు ఇప్పుడు వెళ్ళబోతున్నారండి. కానీ మిగిలినటువంటి 10 ట్రైబ్స్ ఉన్నాయి. కాలేబు, యెహోషువ కాకుండా రిప్రజెంట్ చేసినటువంటి మరి 10 మంది ప్రధానులు ఉన్నారు. మొత్తం 12 మంది. వీళ్ళిద్దరు కాక వాళ్ళు రాంగ్ పిక్చర్ ఇస్తున్నారు, బ్యాడ్గా తెలియజేస్తున్నారు. చూడండి ఏం చెప్తున్నారు. అయితే అతనితో కూడా పోయిన మనుష్యులు ఏమంటున్నారంటే, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనేది. మనకు ఆ శక్తి లేదు, మనకు ఆ బలం లేదు. ఆ కనానీయుల మీదకి మనం వెళ్ళలేము. వారు ఉన్నత దేహులు,
మహాబలం కలిగినటువంటి వారు, మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమన్నది. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పిరి. ఇశ్రాయేలు సమాజం అక్కడ వచ్చి ఉంది, వారితో చెడ్డ సమాచారం చెప్పారట. మనం గనక వాళ్ళ మీదకి వెళితే వాళ్ళు మనల్ని నాకి వేస్తారు. వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉంటాం. ఇలాంటి మాటలు మాట్లాడారండి. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫిలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీయులను చూసితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనేది. అక్కడ మేము అనాకీయులను చూసాం, మేము అనాకు వంశవస్తులను మేము చూసాం, ఉన్నత దేవులు చూసాం. జలప్రళయానికి ముందున్నటువంటి మహాశక్తి కలిగినటువంటి వారు, చాలా ఎత్తైనటువంటి వారుగా ఉన్నారే. ఇందాక చెప్పుకున్నాం మనం, 20 అడుగుల నుండి 40 అడుగుల ఎత్తుగా ఉండేటువంటి వారట వారు. ఇది నేను కొన్ని బుక్స్ పరిశోధన చేసినప్పుడు కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్పిన మాటలు. అంత ఉన్నత దేహులు వాళ్ళు. అలాంటి వారిని గురించి చెప్పుకొస్తున్నాడు. ఏమంటున్నాడు? అనాకుంశపు నెఫిలీయులను చూచితిమి, మా దృష్టికి మేము వాళ్ళతో కంపేర్ చేసుకున్నాం. కంపేర్ చేస్తే మమ్మల్ని గురించి ఏమనిపించిందంటే, మేము మిడతల వలె వాళ్ళ ముందు ఉన్నాము. వాళ్ళేం ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, శక్తి కలిగి ఉన్నారు. కానీ మేమైతే వాళ్ళ దగ్గర మిడతల్లాగా ఉన్నాం, డ్వార్ఫ్ లాగా. చిన్న చిన్న మనుషులు ఉంటారే, లిలీపుట్స్ లాగా, అలాగ ఉంటాం మేము. ఉన్నాం మనం అని చెప్పి అనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళ మీద మన పోతే ఎలాగుంటుంది మన పరిస్థితి ఏమిటి? వాళ్ళు మనల్ని పూర్తిగా నశింపజేస్తారని చెప్పి అంటున్నారు. అప్పుడు ఆ సర్వ సమాజం దేవునికి వ్యతిరేకంగా సణుక్కున్నారండి. దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడారు. మోషేను, అహరోన్ను బహుగా నిందించారు, సణుక్కున్నారు, గొణుక్కున్నారు. చూడండి మాటలు ఇక్కడ ఏం రాశారో చూద్దాం. ప్రజలు 14 అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరి ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మీ మేల చావలేదు, ఈ అరణ్యమందు మీ మేల చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను? మా భార్యలు, మా పిల్లలు కొల్లపోదురు. తిరిగి ఐగుప్తునకు వెళ్ళటం మాకు మేలు కదా అని వారితో అనిరి. ఆ వెళ్ళినటువంటి పెద్దలు తీసుకొచ్చినటువంటి బ్యాడ్ సమాచారం, చెడ్డ సమాచారాన్ని బట్టి ఆ ప్రజలు భయపడిపోయారు. మోషేను అహరోనును నిందిస్తున్నారు అని చెప్పంటే దేవుడు నిందిస్తున్నారని అర్థం. సణుక్కుంటున్నారు, గొణుక్కుంటున్నారు. మేము ఐగుప్తులో ఎందుకు చనిపోలేదు, ఈ అరణ్యంలో ఎందుకు చనిపోలేదు? ఇప్పుడు మేము గనక ఆ కానాను ప్రాంతంలోకి అడిగి పెడితే వారు మా మీద దాడి చేస్తారు, మా భార్యల్ని, మా పిల్లల్ని చెరబెడుతుంటారు. మాకు దుఃఖమే కదా, మాకు వేదనే కదా. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. ఇది దేవునికి బాగా కోపం చెప్పించింది. వాళ్ళన్నీ కూడా మర్చిపోయారు. మార్గమధ్యంలో వాళ్ళకు ఆహారం లేదు. వారి కోసం దేవుడు మన్నాను కురిపించాడు. వారు మాంసం కావాలన్నప్పుడు పూరేడు పెట్టెలు అనుగ్రహించాడు. వారికి నీరు లేనప్పుడు వారి కోసం బండను బద్దలు చేసి
ఆ బండ నుండి నీరు తెప్పించాడు. ఆ నీరు సముద్ర తరంగాల్లాగా వచ్చిందట, నదీ ప్రవాహంలాగా వచ్చిందట. ఇవన్నీ కూడా మర్చిపోయారు. వీటికన్నా ముందు 10 రకాల వ్యాధులతో, ప్లేగ్స్తో ఆ ఐగుప్తీయుల్ని నశింపచేసి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి ఈ ప్రామిస్ ల్యాండ్ దగ్గరికి తీసుకొస్తే దేవుని నిందిస్తున్నారు, మోషేను అహరోను నిందిస్తున్నారు. ఎంతో ఘోరమైనటువంటి తప్పు చేశారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశారు. అంతేకాకుండా మనం తిరిగి వెళ్ళిపోదాం, మనలో కొంతమందిని లీడర్స్ని ఏర్పాటు చేసుకుందాం, ఇక మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటే దేవునికి కోపం వచ్చిందండి. దేవునికి మంచి ఉగ్రత వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని సపోర్ట్ చేస్తూ యెహోషువ అదేవిధంగా కాలేబు ఇద్దరు కూడా చాలా చక్కటి మాట్లాడారు. ఏమంటున్నారంటే వాళ్ళు, ఇశ్రాయేలుల సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము. మీరు అనుకున్న విధంగా అది చెడ్డ దేశం కాదు, అది చాలా మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. మన శక్తితో కాదు, మనకున్న బలంతో కాదు మనం వెళ్తుంది, దేవుని శక్తితో వెళుతున్నాం, దేవుని బలంతో వెళ్తున్నాం. దేవుడు మనల్ని మన యందు ఆనందించేవాడు కనుక మనకు విక్టరీ అనుగ్రహిస్తాడు, మనకు విజయం అనుగ్రహిస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. దయచేసి దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దు, తిరగబడొద్దు, దేవుని ఉగ్రతకు మీరు గురి కావద్దు అని వాడిని బ్రతిమలాడుకుంటున్నారండి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. వీఆర్ గోయింగ్ టు స్వాలో దెమ్. వారే మనకు ఆహారం అవుతారు. వారిని మనం మన శక్తితో కాదు, దేవుని శక్తితో జయిస్తాం. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని సర్వ సమాజం వారు రాళ్లతో కొట్టి చంపుపోతున్నప్పుడు వాళ్ళు అన్నారు. వాళ్ళిద్దరు దేవుని ప్రక్కన నిలబడింది మోషే అహరోనులు, అదేవిధంగా యెహోషువ కాలేబు. ఆ వెళ్ళినటువంటి 12 మందిలో ఇద్దరు మాత్రమే దేవుని పక్షాన నిలబడి వాదిస్తున్నారు. మిగిలిన 10 మంది కూడా వాళ్ళకి భయం కలిగేటువంటి విధంగా ఆ ప్రాంతాన్ని గురించి వర్ణిస్తున్నారు. ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు దేవుని ఉగ్రత వచ్చిందండి. దేవుడు అంటున్నాడంటే, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు. ఇదిగో మోషే, నేను చేసినటువంటివన్నీ వీళ్ళు మర్చిపోయారా? నేను ఎన్ని గొప్ప కార్యాలు చేశాను మీ విషయంలో. బానిసత్వంలో 430 సంవత్సరాల పాటు మీరున్నారు. ఆ బానిసత్వం నుండి నేను తప్పించి తీసుకొచ్చానే, దారిలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాను, ఇవన్నీ కూడా మర్చిపోయారా? వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు, నా మీద సనుక్కుంటున్నారు. అంటే నేను శక్తి లేనటువంటి వాడినైనా, బలహీనునైనా, సర్వశక్తి కలిగినటువంటి దేవుని కదా నేను. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయ్యుందురు. వాడు ఎంతకాలం ఈ విధంగా ఉంటారయ్యా? నేను చేసినటువంటి గొప్ప కార్యాలు, సూచక్రియాలు చూసి వాడు ఇంకా నమ్మలేరా? ఆ ప్రాంతం నేను వాళ్ళకి ఇస్తానని చెప్పని నమ్మకం వాళ్ళకి లేదా అని చెప్పానంటూ దేవుడు అంటున్నాడు, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా, వాళ్ళందరినీ కూడా నశింపచేస్తాను, వారెవ్వరిని మిగలనీయకుండా చేస్తాను. ఆ
10 ట్రైబ్స్ పెద్దలు, అదేవిధంగా 10 ట్రైబ్స్ వాళ్ళు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను నశింపచేస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నీ నుండి ఒక గొప్ప జనం తీసుకొస్తాను, ఈ జనము కంటే మహాబలం గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే చూడండి ఎంత గొప్పవాడండి మోషే, ఎంత భయభక్తులు కలిగినటువంటి వాడండి, ఎంత వినవిధేయతలు కలిగినటువంటి వాడు. బ్రతిమలాడుకుంటున్నాడు దేవుని సన్నిధానంలో ఆ ప్రజల తరపున. ఏమనంటే, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచున్నావనియు వారు వినియున్నారు. అయ్యా, ఒక్కసారి ఆలోచించి దయ చూపించు, కనికరం చూపించు. ఐగుప్తీయులంతా కూడా మమ్మల్ని గురించి విన్నారు, దేవుడు వారి మధ్య సంచరిస్తున్నాడని చెప్పని వారిని పగలు మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వాళ్ళు నడిపిస్తున్నారు, వారికి సమృద్ధిగా ఆహారం ప్రొవైడ్ చేశాడు, నీరు ఇస్తున్నారు, సమస్తం అనుగ్రహించాడని చెప్పని వాళ్ళందరూ తెలుసుకున్నారు కదా. కాబట్టి నీ ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనులు ఏమంటారు? ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకుందరు. అయ్యా, వాళ్ళంతా కూడా ఏమంటారు? ఆ దేవునికి శక్తి లేదు, వాళ్ళని కాపాడే శక్తి లేదు, అందుకని వాళ్ళందరినీ కూడా ఇక్కడ నశింపచేసాడని చెప్పని అంటారు కదా. దయతో క్షమించయ్యా అని బహు వినయంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి నీ ఉగ్రతను తీసుకోమని చెప్పని వేడుకున్నాడండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, 20వ వచనం అండి, దేవుడు అంటున్నాడు, నీ మాట చొప్పున నేను క్షమించున్నాను. నీవు క్షమించమని చెప్పని అడుగుతున్నావు కదా, నీ మాట చొప్పున నేను వారిని క్షమించున్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను శోధించిరి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం కూడా దీని నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని శోధించకూడదు, సణుక్కోకూడదు, గొణుక్కోకూడదు. విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన శ్రమను బట్టి, మనకు వచ్చిన బాధను బట్టి, మనకు వచ్చిన వేదన బట్టి ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కృపగల దేవుడు, ఆ కనికరం గల దేవుడు, ఆ దయగల దేవుడు, ఆ ప్రేమ గల దేవుడు, ఆ దయామయుడు మనకు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అవి జ్ఞాపకం చేసుకుని మనం దేవుడి దగ్గర సన్నిధానంలోకి వచ్చి బ్రతిమలాడుకుంటూ, మోషే ఏ విధంగా బ్రతిమలాడుతూ ప్రార్థన చేశాడో, మనకున్న కష్టాన్ని, మనకున్న శ్రమను, మనకున్న బాధను, మనకున్న వేదన్ని ఆ విధంగా ఆయన సన్నిధానంలో పెట్టి ప్రార్థించాలే కానీ సణుక్కోకూడదు, గొణుక్కోకూడదండి. మనకొచ్చిన కష్టాన్ని బట్టి, వేదన బట్టి మనం ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయాలి, ఆయన దగ్గర విలపించాలి. ప్రార్థించినప్పుడు ఆ సర్వశక్తిగినటువంటి దేవుడు, కృపగల దేవుడు మన ఏళ్ళ దయ చూపిస్తాడండి. ఎంత ప్రేమ దేవునికి! ఎందుకంటే మానవాళి నశించిపోవటం ఇష్టం లేదు కనుకనే తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించి, అంటే
పాత నిబంధనలో ఉన్నటువంటి ఆత్మరూపి అయినటువంటి దేవుడు నరావతారిగా ఈ లోకంలోకి వచ్చి మనందరి పాపాలని భరించి సిలువలో మన కోసం శ్రమపడి తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించి మనకు రక్షణ అనుగ్రహించాడు. అంత కృపగల దేవుడు, దయగల దేవుడు, కరుణామయుడు, కృపామయుడు. అందుకని ప్రభువును మనం వేడుకోవాలి, కానీ సనుకోవటం గుణుకోవటం అనేటువంటిది చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అదే మాట అంటున్నాడు. వారు నేను చేసినటువంటి గొప్ప కార్యాలు చూశారు కదా, ఇంకా విశ్వసించట్లేదా? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కూడా అదే మాట మాట్లాడారు ఆ శాస్త్రులు, పరిసయ్యులు. ఈ చేస్తున్నటువంటి అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూపుంచున్నారు, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారు స్వస్థ కలుగుతుంది, మరణించినటువంటి వారు తిరిగి లేస్తున్నారు. ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేసినప్పటికి కూడా వాళ్ళు విశ్వసించలేదండి. అందుకని వాళ్ళని సున్నము కొట్టినటువంటి సమాధులతో పోల్చాడు దేవుడు. మనం అలాగా ఉండకూడదు. వాక్యంలో ఉన్న ప్రతి మాట నమ్మదగినటువంటిది. ఎందుకంటే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలిగినటువంటిది. దేవుడు అంటున్నాడు, చూద్దాం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. ఇదండి, నేను ప్రమాణపూర్వకంగా ఇచ్చినటువంటి దేశం ఉంది, పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశం అది. ఆ ప్రాంతాన్ని వాడు చూడరు, వాడి దగ్గర నుండి తీసివేస్తున్నాడు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవ్వరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టుదును. ఏ దేశంలోకైతే కాలేబు వెళ్ళాడో ఆ ప్రాంతంలోకి అతను ప్రవేశపెడుతున్నాడు. అంటే వెళ్ళినటువంటి పెద్దలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. 12 మంది వెళ్ళారు కదా, 12 మందిలో 10 మంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. కాలేబు, యెహోషువ మాత్రమే దేవునికి అనుకూలంగా మాట్లాడారు. కనుక వీళ్ళిద్దరు మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశిస్తారు. మిగిలినటువంటి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకును. అమాలేకీయులు, కనానీయులను ఆ లోయలో నివసించున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యపు ప్రయాణమై పొండనెను. మీరు ముందుకెళ్ళటం కాదు, అరణ్య మార్గంలో వెళ్ళిపోండి, ఎర్ర సముద్రపు ఒడ్డున వెళ్ళిపోండి. మరి ఇంకో మాట అన్నాడు దేవుడు, చూడండి. యెహోవా మోషే అహరోనుతో ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా. చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం వింటున్నామండి. దేనికి వ్యతిరేకంగా కనుక మాట్లాడితే మనకు వచ్చేటువంటి శాపం చూడండి ఏ విధంగా ఉంటుందో. నాకు విరోధముగా చనుగుచుండు ఈ చెడ్డ సమాజమును, ఈ సమాజం, ఇశ్రాయేలు సమాజం ఉందే, వారంతా కూడా చెడ్డ సమాజం. నేను ఎంతవరకు సహించవలను? ఇశ్రాయేలీలు నాకు విరోధంగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. నీ వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతోడు ఒట్టు పెట్టుకుని చెప్తున్నాడు దేవుడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. అంటే 20 సంవత్సరాలు పైబడిన వారంతా కూడా ఈ అరణ్యంలో నశిస్తారు. అక్కడ కూడా చూడండి దేవుని అపారమైన కృప. 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారిని ఆయన కరుణిస్తున్నాడు, వారి మీద కృప చూపిస్తున్నాడు. నమ్మనటువంటి వారు, సణుక్కున్నవారు, గొడుక్కున్నవారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు, వాడు వెళ్ళరు. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోతురు. వాళ్ళందరూ మరణిస్తారు. వాళ్ళందరూ మరణించడమే కాదు,
ఇందాక మనం వాక్యంలో చదువుకున్నాం. అదేంటంటే యెహోషువయు తప్ప కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీ పిల్లలు ఈ అరణ్యంలో ఉంటారు. మీరు నా మాట వినలేదు, నేను చేసినటువంటి అద్భుత క్రియలను నమ్మలేదు, వాగ్దాన భూమి గురించి చెడ్డగా మాట్లాడారు. అందుకని 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా నశించిపోయేంత వరకు వీళ్ళు వేగు చూడటానికి వెళ్ళినటువంటి రోజులు 40 రోజులు, రోజుకు సంవత్సరం చొప్పున 40 సంవత్సరాల పాటు మీ పిల్లలు ఈ అరణ్య ప్రాంతంలో తిరుగుతారు. ఆ తర్వాత వారిని నేను కానాను ప్రాంతంలోకి ప్రవేశపెడతాను. మీరంతా కూడా చనిపోతారు. అప్పటికి ఎవరు మిగలరు, నశించిపోతారు. అదండి ఇందాక మన ప్రారంభంలో చదువుకునే వాక్యానికి అర్థం. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, దేవుని ఉద్దేశించి చెడ్డ మాట మాట్లాడటం కానీ, అవిశ్వాసంతో ఉండటం మనకు కూడదు. దేవుడు గొప్పవాడు, శక్తి కలిగినటువంటి వాడు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుందరు. మీ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టారు, తోసివేశాడు అనే విషయం మీరు తెలుసుకుంటారు. మీకు శిక్ష ఇది. మీరంతా ఇక్కడే నశిస్తారు. మీ పిల్లలు 40 సంవత్సరాల పాటు ఈ అరణ్య ప్రదేశంలో తిరుగులాడతారు. అంతా చేసి కూడా అన్ని మాటలు చెప్పినప్పుడు కూడా కరుణా కటాక్షం కలిగినటువంటి ఈ దేవుడు ఆ తరువాత యెహోషువ యొక్క నాయకత్వంతో మోషేను కూడా చిన్న తప్పు చేయటం వల్ల మోషే దేవునికి వ్యతిరేకంగా మరి అవిధేయత చూపించటం వలన మోషేకి కూడా ఈ అవకాశం లేకుండా పోయింది. అహరోను కూడా మరణించాడు. మోషే కూడా వాగ్దాన భూమిలోకి రాలేకపోయాడు. దేవుడు చెప్పాడు, మోషే నువ్వు చేసినటువంటి పనిని బట్టి, నీ అవిధేయతను బట్టి నీ వాగ్దాన భూమిలో ప్రవేశింపవు. ఏం చెప్పావు నువ్వు? మోషేతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీ వెళ్ళి ఆ బండతో మాట్లాడు, బండ నీరుస్తుంది అని చెప్పినప్పుడు విసుగు చెందినటువంటి మోషే బండను 2 సార్లు కొట్టాడండి. నీరు సమృద్ధిగా వచ్చింది. 20 లక్షల నుండి 30 లక్షల మంది ప్రజలు, వాళ్ళ పశువులు సమస్తం కూడా దాహం తీర్చుకోవడానికి జల తరంగాలు వచ్చినాయి. నదులంత విస్తారంగా వచ్చినాయి. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నన్ను మహిమపరుస్తావని చెప్పి అనుకున్నాను ఆ సమాజం ఎదుట. కానీ ఇదేదో నీ గొప్ప కార్యం, నీ గొప్పతనం వలన ఇదంతా కూడా జరిగినట్లు నువ్వు మాట్లాడావు. వ్యర్థులారా మీకు నీరు తెప్పించను అన్నట్టు మాట్లాడావు. కనుక అవిధేయత నీలో వచ్చింది కనుక వాగ్దాన భూమి నీవు చేరవు. ఆ తర్వాత మోషే మరణించాడు. అంతకుముందే అహరోను కూడా మరణించాడు. వాళ్ళు ఎవరు రాలేదు. యెహోషువ నాయకత్వంతో, కాలేబు యొక్క సహచర్యంతో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి తర్వాత మోషే స్థానంలో నాయకుడిగా ఉండి పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన భూమికి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడండి. దేవునికి మహిమ కలుగును కాక. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నిందించకూడదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు.
మోషే చేసినటువంటి విధంగా ప్రార్థన విజ్ఞాపన మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన శ్రమను బట్టి మనం విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి అడగాలే కానీ, దీనవదనంతో కన్నీటితో ప్రార్థన చేయాలి కానీ దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. ఆ లెసన్ చెప్పడానికి కోసమే, అది నేర్చుకోవాలని చెప్పని ఈ యొక్క పాఠాన్ని మీకు తీసుకొస్తున్నాను. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా సమృద్ధి అయినటువంటి ప్రాంతంలోకి ప్రవేశింపచేశాడు, మనందరికీ కూడా సమృద్ధిని అనుగ్రహించునుగాక. దేవుని తన కృపాహస్తాన్ని మనందరి మీద ఉంచునుగాక. దయచేసి తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. బహున్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, ఘనమైన మా ప్రభా, మా రక్షక, మీకు వందనాలు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన భూమిలో పంపించడానికి కోసం ప్రభా వేగులను పంపించారు. 10 ట్రైబ్స్ సంబంధించినటువంటి నాయకులు సమాజానికి చెడ్డ వార్తలు తీసుకొచ్చి చెప్పారు. అయితే కాలేబు, యెహోషువ మాత్రం దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని శక్తితో మనం ఆ ప్రాంతాన్ని జయిస్తామని చెప్పినప్పుడు వారిద్దరిని మాత్రమే వాగ్దాన భూమిలోకి ప్రవేశింపచేశారు. ఆయన 20 సంవత్సరాలు లోపునటువంటి వారిని ప్రభా మీరు అరణ్యంలో తిరిగే విధంగా చేశారు. 40 సంవత్సరాల పాటు మిగిలినటువంటి వారంతా కూడా నశించిపోయారు. నాయన, మీరు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో కూడా చేశారు. అది తెలుసుకున్నటువంటి మేము ప్రార్థన విజ్ఞాపన ద్వారా మీ సన్నిధానంలోకి రావాల్సిందే కానీ మీకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా భయభక్తులతో మేము ప్రార్థించడానికి కృప చూపించిన ఆయన. ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాన్ని దీవించిన ప్రభా, మీ కాపుదల ప్రతి కుటుంబానికి అనుగ్రహించిన ఆయన. నా ప్రభా, మా దేవ, మీరు చేసిన ప్రతి మేడను బట్టి మీకు కోటాను స్తుతులు చెల్లిస్తూ ప్రభా మమ్మల్ని దీవించమని, మీ కాపుదల భద్రపరచమని నజరేయుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు.